నమస్తే ఫ్రెండ్స్. బయట వేడి వర్షం ఏ సీజన్ అయినా బజ్జీ ఉంటే అందరికీ ఇష్టం కదా. కానీ బజ్జీలతో పాటు ఒక స్పెషల్ చల్లచారు ఉంటే రుచి డబుల్ అవుతుంది. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చల్లచల్లగా ఉండే బజ్జీల చల్లచారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చల్లచారుకి మనం ముందుగా బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక గిన్నెలో శనగపిండి ఇలా జల్లించుకుని అందులో ఉప్పు, కారం, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వంట సోడా వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ అటు పల్చగా కాకుండా గట్టిగా కాకుండా పిండి కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి అందులో ఇలా బజ్జీలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిక్కటి పెరుగు, కాస్త వాటర్ వేసి ఇలా మజ్జిగలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా పోపు వేయాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కాస్త వేయించాలి. ఈ పోపులో మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను వేసి బాగా కలపాలి. ఇందులో సరిపడా ఉప్పు, కారం వేసి మరగనివ్వాలి. చారు కాస్త చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు కాస్త శనగపిండి, వాటర్ ఇలా మిక్స్ చేసి యాడ్ చేసుకోవచ్చు. చారు ఇలా మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీలను వేసి కలపాలి. బజ్జీలు వేశాక 2 నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆర్పేయచ్చు. అంతేనండి, ఇలా ఈజీగా బజ్జీల చల్లచారు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ నీరు. థ్యాంక్ యూ.